ఎవరేమనుకున్నా ఒక విషయం స్పష్టంగా చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తా ఉన్నా. మన మోడీ గారు ఈ దేశాన్ని ఎటువైపు తీసుకువెళ్తున్నాడు అనే దాన్ని మీరొక్కసారి ఆలోచించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు, వచ్చిన తర్వాత. ఈ దేశానికి బ్రిటిష్ పాలకులు రాకముందు, వచ్చిన తర్వాత. ఎలాంటి మార్పు జరిగింది అనేది మీకున్నటువంటి అవగాహనతో మీరు ఆలోచిస్తే మీకు స్పష్టంగా అర్థమైద్ది. ఇక నాకు తెలిసింది నేను చెప్పాలి అంటే, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి 200 ఏళ్లకు పూర్వం రావడం జరిగింది. వాళ్ళు వచ్చే నాటికి అంతకుముందు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఎలా ఉంది అంటే, సనాతన హైందవ ధర్మం, మనువాద సిద్ధాంతం 4 పాదాల మీద నడుస్తున్న రోజులు. ఆ రోజుల్లో ఈ దేశంలో పుట్టినటువంటి మనుషులందరూ సమానులు కారు. అందులో కేవలం 3 కులాల వారు మాత్రమే పవిత్రమైన కులాలు. మిగతా వారందరూ కూడా శూద్రులు, అంటరాని వారు, అంటే పంచములు. ఈ శూద్రులు, అంటరాని వారు అనేవాళ్ళు వాళ్ళ జీవితం, వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉండాలి అని ఈ ధర్మం శాసిస్తుంది అంటే, వాళ్ళు దేవాలయ ప్రవేశం చేయకూడదు, అంటే దేవుడు మైలిపడిపోతాడు. వాళ్ళు విద్యను అభ్యసించకూడదు, అంటే సంస్కృతం చదవకూడదు, లేదా ఇంకా ఏ విద్యలు కూడా నేర్చుకోకూడదు. వాళ్ళు స్వేచ్ఛగా, అంటే ఈ ప్రకృతి ప్రసాదించిన పంచభూతాలను కూడా వాళ్ళు స్వేచ్ఛగా వినియోగించుకోకూడదు. అవి ఎలాగంటే, వీళ్ళు మంచినీటి చెరువులో నీళ్లు తాగకూడదు, రోడ్డు మీద నడవకూడదు, బట్టలు కట్టకూడదు, వాళ్ళు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకుని వాళ్ళు తినకూడదు. ఇట్లా అనేక రకాలుగా వీళ్ళ మీద ఆంక్షలు ఉండేవి. అంటే ఒకవేళ వీళ్ళ ఆజ్ఞలు ధిక్కరించి ఎవడైనా వేదం చదివితే నాలుకలు కొయ్యటం, లేదు వేదం వింటే చెవిలో సీసం పోయటం, ఈ 2 శిక్షలు అమలయ్యేవి. ఈ 2 కాదు, ప్రతిదానికి కూడా అలాంటి శిక్షలే ఉండేవి అనేది మనం నానుడిలో వింటానే ఉన్నాం. అది వాస్తవంగా మాకైతే బాగా తెలుసు. ఇటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి. ఆ రోజుల్లో ఈ దేశ రవాణా సౌకర్యం ఎలా ఉంది, లేదా ప్రజల యొక్క జీవన స్థితిగతులు, వాళ్ళ నిర్మాణం ఎలా ఉందని ఆలోచిస్తే మనకి ఆ రోజుల పరిస్థితులు ఏంటో అర్థమవుతాయి. అలాగే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అంతకుముందు లేనటువంటి కొన్ని కొత్త నిర్మాణాలు ఇక్కడ చేయడం జరిగింది. వాళ్ళ పాలనలో చేసినటువంటి